ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది ఈ రాష్ట్ర ప్రజల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు గత ఎన్నికల్లో జరిగిన పులివెందులో జరిగిన ఎన్నికల్లో విజయమ్మ కానీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం అనేది ఎట్లా సృష్టించబోతుందనేసి సంకేతాలు ఇచ్చినా కూడా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అధికారం కానీ ప్రతిపక్ష నాయకులకు కనువిప్పి కలిగే విధంగా ఈ మెజార్టీ అనేది తెలుస్తా ఉంది. అదే కాకుండా ఈ విజయం ఇంకా జరిగే స్థానిక ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ విజయం వచ్చి ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇంకా ప్రతి ఒక్క ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పరిపాలించే ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలిస్తారు. కాబట్టి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశించిన సంక్షేమ పథకాలు అన్ని అమలు జరగాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధ్యమనేసి టీడీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసినా కూడా ఈరోజు ఏ విధంగా తీర్పిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ సిబిఐ ఎంక్వైరీలు కానీ కేసులు కానీ ఏ విధమైన కేసులు పెట్టినా కూడా ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కార్యకర్తలను కానీ ఏం చేయలేరనేసి ఈ ప్రజలు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాబట్టి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటర్ పోల్ చేయాలని అనుకోవడం